రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. శ్రీ రామభద్రాయ నమః. పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసం మనకు 5వ తేదీ నుండి ఆగస్టు 5వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. 2024వ సంవత్సరంలో చాలా విశేషమైనటువంటిది సోమవారంతో ప్రారంభమవుతుంది. దీనికి నభో మాసం అని కూడా మనకు పోషకారులు చెప్పారు. చాలా విశేషమైనటువంటిది ఈ శ్రావణ మాసం అంటే శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి. ఈ శ్రావణ మాసము నెల రోజులంతా కూడా పర్వమే. 4 సోమవారాలు, మంగళవారాలు, మంగళగౌరి వ్రతము, శుక్రవారాలు, తర్వాత శ్రావణ శనివారాలు చాలా విశేషమైనటువంటి ఆరాధనను కలిగి ఉన్నటువంటి గొప్పనటువంటి మాసం శ్రావణ మాసం. శ్రవణ నక్షత్రం అంటే అందరికీ తెలిసినటువంటిదే. శ్రవణం అంటే వినడం అని కూడా అర్థం. అంటే వేదాధ్యయనము, వేద పఠనం చేస్తుంటే ఆ వేద పఠనాన్ని శ్రవణం చేయడము, ఆ వేదానికి వేదాంగాలైనటువంటి శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం ఇవన్నీ కూడా ఈ ఉపాకర్మ అంటే విపురోత్తములకి, వటువులకి నూతనంగా అయినటువంటి వారు వేదాధ్యయనము ప్రారంభం చేసేటువంటి ఒక గొప్పనైనటువంటి సమయం కూడా. ఈ శ్రావణ మాసంలో సోమవారాలకు చాలా విశేషమైనటువంటిది, చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంది. ఈ శ్రావణ మాసంలో ప్రధానంగా వరలక్ష్మి వ్రతం అనేటువంటిది పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజు చేయాలని మనకు నియమం అన్నట్టు. ఈ శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి ఈ వరలక్ష్మి వ్రతం కథ, వ్రత విధానం సూక్ష్మంగా తెలుపుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలుకు లక్ష్మీ అమ్మవారంటే శుద్ధ లక్ష్మీర్, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి ఇష్ట ప్రసన్న మమ సర్వదా అని శ్రీ సూక్తం ఫలశ్రుతిలో చెప్పబడింది. శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి ఇష్ట ప్రసన్న మమ సర్వదా 6 స్వరూపాలుగా మనకు చెప్పారు. శుద్ధ లక్ష్మి అంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా సత్వగుణ సంపన్నంతో ఉంటుంది. మిగతా అమ్మవార్లని మనము యుద్ధాల్లో చూస్తాం కానీ లక్ష్మీ అమ్మవారి యొక్క వృత్తాంతంలో ఎక్కడ కూడా యుద్ధం చేసినట్టు కనబడదు. అంటే వరలక్ష్మితోని ప్రారంభమయ్యి ధనలక్ష్మితోని పూర్తవుతుంది. అంటే ఈ మాసాలు చాతుర్మాస్యం ప్రారంభమైనాక మొట్టమొదటగా వచ్చేటువంటి మాసం కూడా ఈ శ్రావణ మాసము. శ్రావణము, భాద్రపదము, ఆశ్వేజ మాసంలో అమ్మవారిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా ఆరాధించి ధనలక్ష్మి అంటే దీపావళితో ఇవన్నీ కూడా సకల భోగ భాగ్యాలను కలిగించేటువంటి తల్లి, వరాలను ప్రసాదించేటువంటి తల్లి. అలా గొప్పనైనటువంటి మాసంలో వరలక్ష్మి వ్రతం గురించి మనం చెప్పుకున్నాం. వరహ అంటే శ్రేష్ఠుడు అని అర్థం అన్నట్టు. అమ్మవారికి ఇష్టం ఎవరండి? స్వామే కదా, అయ్యవారే కదా. భార్యకి ఎప్పుడు కూడా భర్త, భర్తకి ఎప్పుడు కూడా భార్య. పత్రం వా పుష్పం వా ఫలం వా అని శ్రీమత్ సుందరాకాండలో రాముడు ఎలా ఉన్నాడు అంటే పత్రాన్ని చూసినా, ఫలాన్ని చూసినా, పుష్పాన్ని చూసినా సీత 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 అంటున్నాడు అని హనుమంతుడు తెలుపుతాడు. అలా ఆంజనేయ అమ్మవారు కూడా ఎలా ఉంది? రామనామంతో జీవనం సాగిస్తుంది అని చెప్పారన్నట్టు. అలా ఎప్పుడు కూడా మనకు లక్ష్మీ అమ్మవారు ఎక్కడ ఉంటుంది అంటే మనకు సుప్రభాతంలో చెప్తారన్నట్టు. లక్ష్మీ నివాస అంటే లక్ష్మీ నివాసమై ఎక్కడ ఉంటుంది? గుణైక సింధో సంసార సాగర అంటే ఈ వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటేశ చరణో శ్రీ వెంకట అంటే ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాతంలో లక్ష్మీ నివాస నిరవధ్య గుణైక సింధో అని చెప్పారంటూ. అమ్మవారు శ్రీవారి యొక్క వక్షస్థలంలో ఉంది. ఎవరు శ్రీవారు అంటే శ్రవణ నక్షత్రం ఎవరు అంటే భవిష్యోత్తర పురాణంలో చెప్పారు.
వెంకటేశ్వర స్వామి వారు వెంకటతీతి పాపాలను తొలగించేటువంటి స్వామి. అంటే పాపం చేయకుండా చేశారంట. తిరుమలకు వెళ్ళగానే పాపం వస్తుంది అనుకుంటామా, పాపం తొలగిపోతుంది అని పోతున్నారా? కాదు కాదు, అక్కడికి వెళ్ళడం ద్వారా మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిస్తాడు, మరల పాపం చేయకుండా అనుగ్రహిస్తాడంట. అలాంటి గొప్పనైనటువంటి తిరువు అంటేనే శుభము అని అర్థం అన్నట్టు, క్షేమాన్ని కలిగించేటువంటి స్వామి. అలాంటి స్వామి అంట వక్షస్థల నివాసుడై ఉంటాడంట. వరహ అంటే నారాయణుడు అని అర్థం అన్నట్టు. లక్ష్మీ నారాయణుల్ని ఆరాధించేటువంటి గొప్పనైనటువంటి మాసం. మనం కలశ స్థాపన చేస్తాము, కలశం పెడతాము, అక్కడ వరలక్ష్మీ దేవిని అంటుంటాం, కానీ అక్కడ లక్ష్మీ నారాయణ స్వరూపకంగా భావించి మంత్రాలు చెబుతూ ఉంటారు. అలా గొప్పనైనటువంటి రోజు ఆ వరలక్ష్మి వ్రతము. ఆ రోజు సూక్ష్మంగా అందరికీ వ్రతకథ తెలిసినటువంటిదే. కలశ స్థాపన చేసుకోవచ్చు, అందరూ చేయవచ్చు. ఎవరు చేయవచ్చు అని అంటే వివాహమైనటువంటి ప్రతి మాతృమూర్తి, అంటే స్త్రీలకు కూడా చాలా గొప్పనైనటువంటిది. స్త్రీని పూజించేటువంటి మాసం అంట. ప్రతి స్త్రీని చూడగానే రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకునే విధానంగా ఉంటారంట. మంగళ గౌరి వ్రతం నుండి ప్రారంభమై ఎన్ని సంవత్సరాల వరకు చేయొచ్చు. అందుకనే కంటి కాటిక పెట్టుకునేటువంటి, అంటే సహజ సిద్ధంగా ఆముదం ద్వారా కానివ్వండి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి ద్వారా కానివ్వండి, ఆ మంగళ గౌరీ వ్రతం అంటే సోమవారం ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాం, మంగళవారం అమ్మవారిని పార్వతీదేవిని ఆరాధిస్తాం. అలా మంగళ గౌరీ వ్రతాన్ని చేసి ప్రతి స్త్రీ కూడా కంటికి కాటుక పెట్టుకోవడం ద్వారా ఇప్పుడు అనేక, అంటే వర్ష ఋతువు కదండి, ఆ వర్షాల ద్వారా ఉండేటువంటి కొన్ని బ్యాక్టీరియా ద్వారా కొన్ని కంటి సంబంధమైనటువంటి వ్యాధులు ఇవన్నీ కూడా తొలగిపోతాయంట. అందుకనే కాటుక అనేటువంటిది పెట్టుకోవాలి అంటారు. అలా కాటుక పెట్టుకొని తిలక ధారణ మంచిగా కనబడే విధంగా చేసి పుష్పాలు అలంకరించుకొని ముత్తైదువ అంటే గాజులు, తర్వాత మాంగళ్యము, ఇలా ఒక స్త్రీని చూడగానే సత్వ తమో రజో గుణాలను దాటించి ఈశ్వరత్వాన్ని చేరుస్తుంది. స్త్రీకి అంత గొప్పనైనటువంటి స్థానం ఉన్నది. అలా ప్రతి ఒక్క ఇంటి యజమానికి కూడా ఆ అమ్మవారి స్వరూపకంగా దర్శించేటువంటి, అంటే ఒక అమ్మ స్త్రీలకు సంబంధించినటువంటి, మహిళలకు సంబంధించినటువంటి గొప్పనైనటువంటి మాసంగా చెబుతూ ఉంటాం. అలా స్త్రీ మూర్తులంతా కూడా చేసేటువంటి గొప్పనైనటువంటి మాసం ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది. అలా స్త్రీ సంబంధమైనటువంటి మాసం, స్త్రీని పూజించేటువంటి దేశం అనేది. అందుకనే అజరజ ఖరరజ తథా సమ్మార్జనీ రజ స్త్రీనాం పాద రజశ్చైవ శక్రస్యాపి శ్రీయం హరేత్ అంటారన్నట్టు. అజహ అంటే మేక, ఖరహ అంటే గాడిద, స్త్రీనాం పాద రజశ్చైవ అంటే మేక యొక్క దుమ్ము కానివ్వండి, ఖరహ అంటే గాడిద యొక్క దుమ్ము కానివ్వండి, సమ్మార్జని అంటే చీపురు యొక్క దుమ్ము కానివ్వండి, ఎవరి మీదనన్నా పడితే, అందుకనే ఊడుస్తూ ఉంటే ఎదురుగా వెళ్ళకూడదు, పిల్లల మీద కూడకూడదు, మన అంటే ఎవరి మీద కూడా దుమ్ము పడకూడదు. ఎందుకు పడద్దు అని అంటారంటే స్త్రీనాం పాదరజశ్చేవ, స్త్రీ యొక్క పాదధూళిని పోర్చారు. ఎందుకు పడద్దంటే మనకు ఉన్నటువంటి సంపద పోతుందంట, ప్రశాంతత పోతుందంట, ఉన్నటువంటి మనకు అనేక నష్టాలు వస్తూ ఉంటాయంట. ఎందుకు స్త్రీ యొక్క పాదాలు అన్నారంటే, అంటే పని చేయకుండా అనే అర్థం కాదు. స్త్రీ నిరంతరము కూడా ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు కూడా అలా భగవత్ స్వరూపకంగా భావిస్తూ భర్త అత్తామామల సేవలో ఉండడం ద్వారానే, చారుమతి అంత సాత్వికంగా ఉండడం ద్వారానే అమ్మవారు కరుణించారు. అంటే ఆవిడను కంటి నుండి నీరు రాకుండా, అలా ఏమీ బాధపడకుండా ఇంట్లో గృహిణి గృహముచ్యతే, స్త్రీని చూసుకోవాలని గొప్పగా చెప్పినటువంటి మాసం శ్రావణ మాసం. అలా ప్రతి స్త్రీని చూడగానే రెండు చేతులు జోడించి అలా మాతృవత్ పరదారాంశ ప్రతి స్త్రీని కూడా రెండు చేతులు పాదాలు చూసి నమస్కరించేటువంటి ఒక గొప్పనైనటువంటి రూపంగా ఉంటారంట. అలా ఎంతో గొప్పగా ఇచ్చేటువంటి వాయనాలను తీసుకొని గంధాన్ని అలంకరించుకొని అలా సింధూరం తిలకాన్ని ఉంచుకొని అలా పాపట్లో సింధూరం పెట్టుకొని పుష్పాలంకరణ, అంటే ఇలా ఉండాలని చెప్పారంట. కంటికి కాటిక పెట్టుకొని అలా ప్రతి స్త్రీ కూడా బయట ఉండడం కాదండి, ఇంట్లో కూడా ఆ విధానంగా స్త్రీ ఉండేటువంటి విధానాన్ని చెప్పినటువంటి మాసం శ్రావణ మాసం. అలా వరలక్ష్మి వ్రతాన్ని చారుమతి, చారు అంటే మంచి బుద్ధి కలిగినటువంటిది, ఆవిడకు స్వప్నంలోకి వచ్చినటువంటి గొప్పనైనటువంటి ఆ శ్రావణ పౌర్ణమికి ముందుగా నన్ను పూజించుము అని చెప్పి ఆవిడకే ఎందుకు రావాలి అని అంటే, ఏ స్త్రీ అయితే తన యొక్క పుట్టింటిని అత్తింటిని, ఇక్కడ కూడా శ్రావణ మాసంలో గొప్ప రహస్యం ఉందండి. అక్కడ నమోస్తు సోమామృత సోదరాయై, నమోస్తు నారాయణ వల్లభాయై, నమోస్తు సోమామృత సోదరాయై. చంద్రుడు ఎవరండి? చంద్రుడి తోబుట్టు అట. సొంపు కలల కేమరుదు అని అన్నమాచార్య అన్నారు కదా. అంటే చంద్రుడి యొక్క తోబుట్టు ఎవరు? లక్ష్మీదేవి. తర్వాత ఇక్కడ మనకు ప్రధానంగా నారాయణ వల్లభాయై అంటే అటు పుట్టింటికి ఇటు మెట్టింటికి ఇద్దరికి కూడా కలిసినటువంటి మాసం, ఇద్దరు కూడా ఆనందించేటువంటి మాసం. అందుకనే స్త్రీ ఎక్కడ ఆనందపడుతుంది అంటే పుట్టింటి వారు అత్తింటి వారు అంటారు కదా, రెండు కలిసిన చోట ఆవిడకి ఆనందం ఉంటుందంట. అలా కలిసి ఉండాలనేటువంటి గొప్ప సంస్కృతిని కూడా మనకు నేర్పుతుంది.
అలాంటి పౌర్ణమి కంటే ముందుగా చారుమతి అంత సేవ, భర్త సేవ, తర్వాత అత్తామామలకు సేవ, తన యొక్క పుట్టింటి వారిని, అంటే ఈ విధానంగా చాలా నియమంగా ఉంటుండే, ధర్మంగా ఉంటుండే. అలా ప్రాతకాలం సూర్యోదయం కాకుండా ఋషి స్నానంలో వచ్చినటువంటి ఈ స్వప్న వృత్తాంతము, ఆ పూజ కూడా చేసిందంట. అలా ఆ వృత్తాంతాన్ని, ఆ వరలక్ష్మి వ్రతాన్ని కుండినం అనేటువంటి పట్టణంలో చారుమతి చేసి అందరికీ, అంటే తన ఒక్కతే కాదు, అప్పుడే తనకే మొదటగా వచ్చింది కదా, అందరినీ పిలుచుకొని చేసి అందరికీ వాయినాలు ఇచ్చేసి అలా అక్కడి నుండి ప్రారంభమైనటువంటి వరలక్ష్మి వ్రతకథ అనేటువంటిది అలా సంప్రదాయంగా 21 సంవత్సరాలు చేయవచ్చు. శక్తి ఉంటే ఎప్పుడు కూడా చేయవచ్చు, కనీసం 21 సంవత్సరాలను చేయవచ్చును. నూతనంగా వివాహమైనటువంటి వారు, ఒకళ్ళ గర్భవతి అయితే 5 నెలలు లోపల ఉన్నటువంటి వారు, అంటే 5 నెలల ఎవరైతే ఉంటారో ప్రెగ్నెంట్గా వారు 5 నెలల గర్భంగా ఉన్నటువంటి లోపల ఉన్నవారు చేయవచ్చు. 5 నెలలు దాటితే మరల 2వ సంవత్సరం కాకుండా 3వ సంవత్సరం నుండి ప్రారంభం చేసుకోవచ్చు. తప్పకుండా వరలక్ష్మి వ్రతం అందరూ చేసుకోవచ్చు. కొంతమందికి మాకు కలశ స్థాపన అలవాటు లేదు అంటే చిత్రపటాన్ని పెట్టుకొని ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం అని, సర్వభూతాలకు కూడా క్షేమం కలిగించేటువంటిది, అంటే ఒక్క లోకానికే కాదు, మానవులకే కాదు, 14 లోకాలలో ఉండేటువంటి వారికి అందరికీ క్షేమంగా ఉండేటువంటి తల్లిని ఆరాధించవచ్చు అని చెప్పారు. అలా ఇంటికి ముత్తైదువులను పిలుచుకొని ఇచ్చితినమ్మ వాయనం అని అంటారు, పుచ్చుకు నేను తీసుకుంటేనే వరలక్ష్మి స్వరూపకంగా అని అంటూ ఉంటారు. అలా వాయనం మంత్రం తెలుసు. 9 ముళ్ళు వేసి, నవగ్రంథి అంటారు, ఆ 9 ముడులు వేసి వాటికి ప్రత్యేక అర్చన, ఒక్కొక్క ముడికి ప్రథమ గ్రంథిం, ద్వితీయ గ్రంథిం, తృతీయ గ్రంథిం అని అలా 9 నామాలు చెప్పి పూజ చేసి ఎడమ చేతికి కట్టుకోకూడదండి, కుడి చేతికి మాత్రమే కట్టుకోవాలి. ఇది మనకు నవరంధ్రాలు ఉన్నా కూడా ఈ నవరంధ్రాల్లో భగవంతుడు నిజంగానే ఒక భగవంతుడి యొక్క సృష్టి చూడండి. ఒక నిండైనటువంటి ఒక బంతిని తీసుకొని నిండుగా గాలి నింపి అందులో ఒక రంధ్రం పొడవగానే ఆ గాలి అంతా పోతుంది. కానీ 9 రంధ్రాలు ఉన్నా కూడా ఈ ప్రాణం ఉన్నది అని అంటే ఈ ప్రాణాన్ని, ఈ జీవాన్ని, ఈ ఆత్మకు శక్తి అంతా కూడా భగవంతుడు, పరమాత్మ. అలాంటి పరమాత్మకు రుణంగా, అలా పరమాత్మకు ప్రతీకగా మనము ఈ నవ అనే సంఖ్యను కూడా మనం తీసుకోవచ్చు. అలా నవగ్రంథి తోరణాన్ని దక్షిణే హస్తే, అంటే స్త్రీలు, మాతృమూర్తులు కుడి చేతుకు కట్టుకోవాలి. ఇంకొక గొప్ప రహస్యం చెప్పారండి. ఇంటికి ద్వారానికంటే ఇల్లు, ఇల్లాలు అని అంటాం కదా మనము, దీనికి ఒక చాలా అద్భుతమైనటువంటి విషయం ఉంది. చేతికి తోరణము, గృహానికి తోరణము. తర్వాత పాదాలకు, ప్రతి స్త్రీ కూడా పాదాలకు పసుపుతో ఉంటుంది. పసుపు, కుంకుమ, బొట్టు, అంటే మనం ద్వారానికి కడపకు ఉంటాం కదా, కడపకు పసుపు పెడతాం బాగా, అలా కుంకుమ బొట్టు పెడతాం ఇంటి ద్వారానికి. తర్వాత ఇదంతా కూడా గోమూత్రం, గోమయంతో, అంటే మొత్తము కూడా ఇల్లంతా కూడా జిలకరించడం జరుగుతుంది. తడి బట్టలతో చేయకూడదు పూజ, పొడి బట్టలతోని. అవకాశం ఉంటే తప్పకుండా శ్రావణ మాసంలో చాలా మంది బంగారం కొనద్దు, తర్వాత వస్త్రాలు కొనద్దు అని అంటారు. శక్తిని అనుసరించి బంగారం పిసరంతైనా, కొంచెం మినపగుండంతైనా కూడా, చిన్నదైనా కూడా తీసుకోవాలి. లేకపోతే అది కూడా స్వయంగా స్త్రీ వెళ్ళి తీసుకోకూడదంటండి. విచిత్రం ఏంటిదంటే వరహ అంటే తన భర్త ద్వారా తీసుకోవాలి. భర్త ద్వారా తన శక్తిని అనుసరించి, అది 500 కానివ్వండి, 1000 రూపాయలు కానివ్వండి, భర్త ద్వారా తప్పకుండా ఈ శ్రావణ మాసంలో తను ఇప్పించింది మాత్రం తప్పకుండా కట్టుకోవాలని చెప్పారండి. గొప్పగా ఆ గొప్పనైనటువంటి దాంపత్య జీవనానికి కూడా ఒక గొప్పనైనటువంటి, ఒక ఆదర్శమైనటువంటి విషయాలు మనకు ఈ శ్రావణ మాసంలో, పండగలలో, ఈ ఆచారాలలో చెప్పడం జరిగింది. ఇంతకుముందు అన్నాం మనం, కంటికి కాటిక అని అన్నాము. ఈ సూక్ష్మ క్రిములు కూడా నశిస్తాయంటే ఈ కాటిక పెట్టుకోవడం ద్వారా. స్వచ్ఛమైనటువంటి కాటిక తయారు చేసుకొని, కొంతమంది అయితే మంగళ గౌరీ వ్రతం రోజు తయారు చేసుకుంటే, ఈ శ్రావణ మాసంలో తయారు చేసుకుంటే సంవత్సరం వరకు కూడా, పూర్వం అలా పెట్టు ఉంటుండే. ఈ రోజు కాలంలో కుటుంబాలు కూడా చాలా చిన్న వ్యవస్థ అయింది కదా. ఇంట్లో 4, 3, 2 లేక 3, 2 లేక 1 అంటున్నారు కదా, అలా అయింది. ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉంటుండే కాబట్టి ఆ విధానంగా ఉండే. యథాశక్తిగా వీలైనంతగా మడి, తడి, ఆచారము అంటే ఏంటిదంటే ఈరోజు హాస్పిటాలిటీ అంటున్నారు. ఇవి పూర్వమే మనకు ఋషులు దర్శించి చెప్పారు. ఈ వరలక్ష్మి వ్రతం తర్వాత శ్రావణ పౌర్ణమి, హయగ్రీవ జయంతి, రక్షాబంధన కూడా పూజ చేసే కట్టుకోవాలి. రకారం రమతే పుంసాం క్షకారం క్షేమమేవ, కృష్ణాష్టమి, ఇవన్నీ కార్యక్రమాలు జరుగును. మన రామభద్ర క్షేత్రంలో కూడా, శ్రీ రామభద్ర భక్తి ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి వారికి కూడా ఈ రామభద్ర క్షేత్రంలో ఈ శ్రావణ మాసం అంతా కూడా గోపూజ, గోవులే ప్రధానమైనటువంటిది, లక్ష్మీదేవి ఉండేటువంటిది గోపృష్ఠంలో. ఈ రామభద్ర క్షేత్ర అభివృద్ధికి కూడా గోవులే. అలాంటి గోవులకి తౌడు కానివ్వండి, కుట్టి కానివ్వండి, గడ్డి కానివ్వండి, వీటికన్నిటికీ కూడా యథాశక్తిగా ఒక 500 రూపాయల నుండి
అంటే ఒక నెల రోజులంతా కూడా వారికి నిత్యార్చన, గోపూజ, ఆంజనేయ స్వామి పూజ వీటన్నిటికీ కూడా రోజు ఒక 100 రూపాయలు చొప్పున నెలకు వచ్చేసరికి అంటే శ్రావణ మాస ప్రత్యేక పూజని 3000 రూపాయలు పెట్టాము. శ్రీ రామభద్ర భక్తి ఛానల్, అదే విధంగా శ్రీ రామభద్ర చారిటబుల్ ట్రస్ట్ 12 రిజిస్ట్రేషన్ అయింది. మనం అప్లై చేసుకున్నాము. ఏటీసీ కూడా వస్తుంది, ట్యాక్స్ ఎగ్జామ్షన్. అంటే ఇప్పుడు రాదు, కొంచెం సమయం పడుతుంది. కావున దీనికి సహకరించేటువంటి వారు తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని, అది భాగ్యం. ఎందుకంటే సర్వసంపద ఇచ్చేటువంటి వాడు భగవంతుడు. ఈ చిన్ని మొత్తాన్ని మీరు ఎవరైనా కూడా పాల్గొనదలుచుకున్న వారు తప్పకుండా పంపిస్తే మీకు రసీదు మీకు వాట్సాప్ గ్రూప్ ద్వారా పంపించబడడం జరుగుతుంది 3వ తేదీలోపు. అంటే ఇంకా రేపే మనకు. కావున కనీసం 4 అమావాస్య అంటే 4 సాయంకాలం వరకైనా సరే మీ గోత్రనామాలు, మీ వివరాలు, మీరు ట్రస్ట్కి వేసినటువంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మాకు పంపించడం ద్వారా మీకు తప్పకుండా మీ గోత్రనామాల మీద చేయడం జరుగుతుంది. ఒక్కరోజు మాత్రం తప్పకుండా మీకు వీడియో రూపకంగా మీ గోత్రనామాల మీద 3000 రూపాయలు ఇచ్చినటువంటి వారికి వీడియో రూపకంగా మీ వాట్సాప్కి అర్చన చేసి రాముడి దగ్గర, ఆంజనేయ స్వామి దగ్గర, గోవు దగ్గర జరిగినటువంటి అర్చన ఆ వీడియోను మీకు పంపించడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, స్వస్తి.